కృష్ణా జిల్లా ఇది ఒకప్పుడు 17 నియోజకవర్గాలు ఉండేవి కానీ తర్వాత 16కు మారినవి, కుదించారు కాబట్టి 16కు మారినాయి. 16లో ఇప్పుడు విజయవాడ, కృష్ణా జిల్లాకు ఉన్న పేరు ఏంటంటే రాజకీయాల రాజధాని అంటారు. ముఖ్యంగా విజయవాడలోనే ఈ రాజకీయాల కేంద్ర బిందువు అని చెప్పాలి. హాట్ పాలిటిక్స్ మాట్లాడతారు. అది ఇక విజయవాడ సెంట్రల్కి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 7.24% ఓటు పెరుగుదల కనిపించింది సెంట్రల్లో. అలాగే విజయవాడ ఈస్ట్కి వచ్చేసరికి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేసిన నియోజకవర్గము 3.99% ఓటు పెరుగుదల ఉంది. తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇక అలాగే విజయవాడ వెస్ట్, ఇది కీన్ కంటెస్ట్లో పెట్టాను నేను. గెలుపొందడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండటం, ఆ ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉండటం వల్ల నేను కీన్ కంటెస్ట్లో పెట్టాను దీన్ని. అది టఫ్ ఫైట్ అని చెప్పాలి. అలాగే ఇక్కడ పెనంలూరుకి వచ్చేసరికి మరి పెనంలూరు టీడీపీ అభ్యర్థికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత పెనంలూరులో ఏంటంటే జోగి రమేష్ గారు పోటీ చేశారు, బోడే ప్రసాద్ గారు పోటీ చేశారు. కానీ జోగి రమేష్ ఉన్న ప్రతికూలతలు అంటే పెడంలో అయితే ఈయన గెలవడని ఉద్దేశంతో సీటు మార్చి పెనంలూరుకి పంపించారు. కానీ అక్కడ కూడా కొన్ని క్యాల్కులేషన్స్ వల్ల అతనికి విజయ అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే బోడే ప్రసాద్కే గెలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా గన్నవరంకి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్ఫామ్గా గెలుస్తారు. ఓట్ల పెరుగుదల పరంగా పెద్దగా తేడా ఏమీ లేదు, ఇంకా -4 ఉంది. కానీ అయినా సరే వెంకటరావు గారే గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వల్లభనేని వంశీకి ఈసారి షాక్ తప్పదు. ఎందుకంటే 2019లో వైసీపీ గారు వీచిన టీడీపీ జెండా పట్టుకుని నిలబడలేదు. పైన పార్టీ మారిపోయాడు. దాంతో ఫలితాలన్నీ కూడా అది వంశీకి దెబ్బతీసాయని మీరు అనుకుంటున్నారు సార్? ప్రధానంగా ఏంటంటేనండి గుడివాడ కానీ గన్నవరం కానీ వంశీ నానీల ప్రభావం అనేది చాలా వరకు ఆ జిల్లా మీద ప్రభావం ఉంది. వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళ విమర్శలు కానీ ఇవన్నీ జనం అబ్జర్వ్ చేస్తున్నారండి. అది ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. అలాగే మన పార్టీలో నిలబడి గెలిచిన తర్వాత పార్టీకి విశ్వసనీయత లేకపోవడం అనేది కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అలాగే సామాజిక సమీకరణాలు కూడా మనం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా చూసుకున్నప్పుడు మరి గన్నవరం అనేది యార్లగడ్డ వెంకటరావు గారికి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే జగ్గైపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇది కీని కంటెస్ట్ అని చెప్పాలి. అయినా సరే టీడీపీకే మొగ్గు ఉంది, ఎడ్జి టీడీపీకే ఉంది. తిరువూరు కూడా ఎస్సీ నియోజకవర్గమే. ఇది ఇక్కడ ఏంటంటే 1.61% ఓట్లు పెరిగినాయి. ఇది కూడా టఫ్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను సర్వేలో దానికి వైఎస్ఆర్సీపీకి వేశాను. ఇక మైలవరం ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. అలాగే నూజివీడు ఇది కూడా టగ్ ఆఫ్ వార్గా ఫైట్ ఉంది. అందుకనే అయినా సరే ఎడ్జి టీడీపీకి ఉంది కాబట్టి టీడీపీకే నేను వేశాను. అలాగే గుడివాడ కూడా ఈసారి కొడాల నాని, వెనుగళ్ళ రాము వీళ్ళ మధ్యలో నువ్వానేనానికి ఫైట్ జరిగింది. ఇదేంటంటే కొంత ఇక్కడ 60,000 ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయండి దాదాపు. ఆ ఓట్ల ధైర్యంతోనే నాని గారు ఇన్నాళ్ళు ధైర్యంగా ఉంటూ వచ్చారు. కానీ ఈసారి చాలా మార్పు వచ్చింది. నేను ఆ బూత్లు మొత్తం అన్ని తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. గుడివాడలో 2-3 సార్లు పర్యటించి గుడివాడలో తిరిగాను నేను. అలాగే డబ్బులు పంపిణీ పోలింగ్ రోజు కూడా నేను అక్కడే ఉన్నాను. డబ్బులు పంపిణీలో కూడా వైఎస్ఆర్సీపీ పరంగా చాలా లోటుపాట్లు జరిగినాయి చాలామందికి పంచడంలో. అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి నానికి. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాము సునాయాసంగా గెలిచే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. రాము వైపు మళ్ళీ ఎస్టీ సామాజిక వర్గాల్లోకి వస్తారు కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత అక్కడ ఉంది. సామాజిక వర్గాల పరంగా కూడా కొంత అవకాశాలు ఉన్నాయి. ఇక పామర్రు ఎస్సీ నియోజకవర్గం. పామర్రు కూడా చాలామంది అనిల్ గెలుస్తాడని చాలా సర్వేలు వచ్చినాయి కానండి ఆ పరిస్థితి లేదు. నువ్వా నేనా అన్నట్టుగానే ఫైట్ ఉంది. వరలరామి గారి అబ్బాయి రాజా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మెండుగా ఉన్నాయి. కానీ దీన్ని కీన్ కంటెస్ట్లో పెట్టా. ఎక్కువ మెజార్టీ రాదండి. 1000, 2000, 3000 ఓట్లతోనే బయట గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కావచ్చు. కానీ టీడీపీకే ఎడ్జ్ ఉందని నేను ఉద్దేశంతో ఉన్నాను. టీడీపీ ఉంది కానీ కీన్ కంటెస్ట్లో పెట్టాను నేను దీన్ని. అలాగే కైకలూరుకి వచ్చేసరికి కామినేని శ్రీనివాస్ గారు మరి ఆయనకే ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా కైకలూరు ఆయనకే ఉన్నాయి. తర్వాత పెడనకు వచ్చేసరికి ఉప్పాల రాము వైసీపీ అభ్యర్థిగాను, కాగిత వెంకటగారు అబ్బాయి కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగాను పోటీ చేశారు. కృష్ణప్రసాద్ విజయం అనేది చాలా సునాయాసం అని చెప్పొచ్చు అక్కడ. ఇలాగే మచిలీపట్నంకి వచ్చేసరికి పేర్ని నాని గారి అబ్బాయి వైసీపీ తరపునాను, అలాగే కొల్లూరు రవీంద్ర గారు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కొల్లూరు కృష్ణా జిల్లాలో ఈ టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పే సీట్లలో మచిలీపట్నం ఉంటుంది.
అతను ఈజీగా గెలిచేస్తారు, ఇది అనుమానమే లేదు. ఇక అవనగడ్డకు వచ్చేసరికి ఇక్కడ జనసేనకి ఇచ్చారు కాబట్టి మండల బుద్ధప్రసాద్ గారు విజయావకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఆయనకి. కానీ ఇక్కడ ఓటు శాతం అనేది తగ్గింది, 1.93% ఓటు శాతం తగ్గినా కానీ మండల బుద్ధప్రసాద్ గారికే గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఇది కృష్ణా జిల్లాలో ఓవరాల్గా ఉన్న 16 నియోజకవర్గాల్లో టీడీపీకి 10 వస్తాయి, జనసేన పార్టీకి 1, బీజేపీకి 1, వైఎస్ఆర్సీపీకి 1. కీన్ కంటెస్టు 3 కనిపిస్తుంది. మనం అనుకున్నాం కదా, కీన్ కంటెస్ట్లో ఏంటంటే విజయవాడ వెస్ట్ 1, నందిగామ 1, అలాగే పామర్రు 1. ఇవి ఎటైనా మారచ్చు. కొంతవరకు 2 స్థానాల్లో మాత్రం ఎడ్జ్ అయితే టీడీపీ కనిపిస్తుంది. అమరావతి రైతుల యొక్క ఘోష, ఆవేదన ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆ ప్రభావం అనేది చాలా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క సీట్ అంటే అది చాలా లీస్ట్ అని చెప్పాలి. ఇంటి గెలవకపోతే ఏంటి. అది గుంటూరు వెస్ట్కి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థికే విజయ అవకాశాలు ఉన్నాయండి. అలాగే గుంటూరు ఈస్ట్ ఏమో టీడీపీ అభ్యర్థికే ఉన్నాయి. అలాగే పెదకూరపాడు టీడీపీకే విజయ అవకాశాలు ఉన్నాయి. తాడికొండ ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ అయినా కానీ ఇక్కడ ఓటు శాతం పర్సెంటేజ్ తగ్గినా కానీ టీడీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంత రాజధాని ఎఫెక్ట్. అలాగే మంగళగిరి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఓటు శాతం పెద్దగా పెరగలేదు కానీ టీడీపీకే ఈజీగా అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే పొన్నూరు, ఇది కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఓటు శాతం పెరిగింది, 2.14% పెరిగింది. అలాగే వేమూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం కావడం ఓటు శాతం తగ్గినా కానీ వైఎస్ఆర్సీపీకే వేమూరు అనేది అనుకూలంగా ఉంది. అలాగే రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. అలాగే తెనాలి కూడా జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తర్వాత ప్రతిపాడు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉంది. చిలకలూరుపేటకు వచ్చేసరికి 1.74% ఓటు శాతం పెరిగింది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక సత్యనపల్లి కూడా తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉంది. రాంబాబుకి ఖచ్చితంగా ఆయనకి చేదు అనుభవం తప్పదు. అలాగే వినుకొండకు వచ్చేసరికి కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశాను నేను. అలాగే గురజాల, ఇప్పుడు నువ్వా నేను అన్నట్టుగా ఉంది గురజాల అనేది పల్నాడు ఏరియాలో ఉన్నా కానీ నేను టీడీపీకి బదులు వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను నేను ఆ ఫైట్. కాబట్టి కొంత ఎడ్జి కూడా టీడీపీకి మారినా ఆశ్చర్యపడక్కర్లా, నేను వైఎస్ఆర్సీపీకి వేసినా కానీ ఈ మారినా ఆశ్చర్యపడక్కర్లా. వేవులో అయితే గురజాల కూడా మారే సీట్లలో గురజాల వేవుకి ఉన్నట్టయితే గురజాల కూడా మారిపోద్ది. అలాగే మాచర్లని కీన్ కంటెస్ట్లో పెట్టాను నేను. పిన్నెల్లి ఏమైతే పిన్నెల్లి ఉన్నాడు అక్కడ చాలా గొడవలు కూడా జరిగినాయి కాబట్టి ఈవీఎంలో లెక్క పెట్టిన ఓట్లు చూస్తే టీడీపీకి ఎక్కువ ఉన్నాయంట, పగిలిపోయింది కదా. స్లిప్పులు లెక్క పెడితే టీడీపీకి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి 7 ఓట్లు 26 ఓట్లు టీడీపీకి వస్తే 7 ఓట్లు మాత్రం వైసీపీకి ఉన్నాయి అంటున్నారు. కానీ నేను కీన్ కంటెస్ట్లో పెట్టాను దీన్ని. వేవ్ వస్తే మాత్రం మాచర్ల కానీ గురజాల కానీ ఇవన్నీ మారిపోయే ఛాన్సులు ఉంటాయి. ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్నింటినీ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఈవీఎంలు బద్దలు కొట్టడం, కార్యకర్తలతో గొడవలు చేశారనుకోవాలండి. అదే అంతే అనుకోవాలి. ఎందుకంటే మరి అక్కడ ఓట్లు కూడా కనిపిస్తున్నాయి కదా, వీళ్ళకి అనుకూలంగా పడిపోతున్నాయి అనుకున్నప్పుడే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురయ్యి వాడు పగలగొట్టడం జరిగింది. అది ఆ పగిలిపోయిన తర్వాత స్లిప్పులు లెక్క పెడతారు కాబట్టి ఆ లెక్క పెట్టిందంటే బయటకు వచ్చింది వార్త. అది ఇదే వేవ్ కనిపిస్తుంది మనకు, ఆ స్లిప్పుల్లోనే తెలిసిపోతుంది, మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వేవ్ ఉన్నట్టయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అది ఓవరాల్గా నేను అబ్జర్వేషన్ ప్రకారం చేసుకున్న సర్వే ఇది. ఇక నరసరావుపేట వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, బాపట్ల కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇది గుంటూరు జిల్లా వరకు వచ్చేసరికి గుంటూరు జిల్లాలో 17 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 9, జనసేన పార్టీకి 1, వైఎస్ఆర్సీపీ 6, కీన్ కంటెస్ట్ 1 ఇలా పెట్టాను. వైఎస్ఆర్సీపీకి 6 2 తగ్గిపోవచ్చు కూడా, 2-3 తగ్గిపోవడం ఛాన్సెస్ ఉంది, అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా 10 సీట్లు గుంటూరులో టీడీపీ కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. 100%. ఓకే.